హలో అండి. మనం స్వతంత్ర పూర్వ విద్యా కమిషన్లో ఉన్నాం కదా. సో ఎవరైనా కూడా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ చాప్టర్లో ఉన్న అన్నీ కూడా క్లాసెస్ చెప్పుకుంటూనే వస్తున్నా అండి. చూడని వాళ్ళు చూడండి. అండ్ ఈరోజు మనం నేర్చుకునేది హార్టాగ్ కమిటీ. ఈ హార్టాగ్ కమిటీ అనేది 1929లో నియమించడం జరిగింది. సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే 1921లో భారతదేశంలో ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పచెప్పారు. 1921లో ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పచెప్పారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ 1921లో CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను మన దేశంలో ఏర్పాటు చేశారు. సో CABEని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏంటి? 1921. అండ్ ఆర్థిక మాంద్యం వలన 1929లో CABEని రద్దు చేశారు. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన CABEని 1929లో రద్దు చేశారు. నెక్స్ట్ ఆర్థిక మాంద్యం తర్వాత 1935లో మరలా CABEని పునః ప్రారంభించారు. సో 1921లో ఏర్పాటు చేశారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన 1929లో రద్దు చేశారు. అండ్ అగైన్ 1935లో మరలా పునః ప్రారంభించారు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని. ఆ తర్వాత ఇండియాలో 1923 to 1929 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని చెప్పుకున్నాం కదా. సో ఎందుకు? మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా 1923 to 1929 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని చెప్పుకున్నాం. అండ్ అలాగే ఇంకొక నిశ్శబ్ద కాలం గురించి కూడా చెప్పుకున్నాం కదా, గుర్తుందా? ఏ ఇయర్? 1897 to 1999. ఓకే. సో ఎందుకు? ప్లేగు, కరువు వలన నిశ్శబ్ద కాలం ఏర్పడింది అని చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు హార్టాగ్ కమిటీ విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి ఈ కమిటీకి ఉపసంఘంగా ఒక కమిటీ అనేది నియమించడం జరిగింది. సో హార్టాగ్ కమిటీకి ఉపసంఘంగా నియమించిన కమిటీ ఏంటంటే సైమన్ కమిషన్ 1927లో నియమించారు. సో ఇది బాగా గుర్తుంచుకోండి. హార్టాగ్ కమిటీకి ఉపసంఘంగా నియమించిన కమిటీ ఆర్ కమిషన్ ఏంటి అని అడుగుతారు. సో సైమన్ కమిషన్ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విద్యా సమస్యలు. హార్టాగ్ కమిటీ సూచించిన విద్యా సమస్యలు ఏంటో చూద్దాము. భారతీయ విద్యారంగానికి గొడ్డలి మెట్టుగా మారాయి. ఏవి మారాయి అంటే విద్యారంగానికి మెయిన్ సమస్యలు వృధా, దీనినే అపవ్యయం అని అంటారు. అండ్ నెక్స్ట్ స్తబ్దత, దీనినే నిలుపుదల అని అంటారు. సో 70% కూడా విద్యారంగంలో సమస్యలకు గల కారణాలు వృధా అండ్ స్తబ్దత అని హార్టాగ్ కమిటీ సూచించడం జరిగింది. సో ఏంటి వృధా? వృధా అంటే విద్యార్థి సంవత్సరం మొత్తం బడికి రాకుండా కొన్ని రోజులు వచ్చి బడి మానివేయడం. ఆ సంవత్సరం అంతా కూడా ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. సో ఇది వృధా. అండ్ నెక్స్ట్ స్తబ్దత, విద్యార్థి ఆ తరగతి సామర్థ్యాలు సాధించలేదని మళ్ళీ ఆ తరగతిలోనే నెక్స్ట్ ఇయర్ అదే క్లాస్లో కొనసాగిస్తే దానిని స్తబ్దత, నిలుపుదల అంటారు. సో పిల్లవాడి ప్రోగ్రెస్ బాగాలేదని అదే తరగతిలో ఉంచడం. రెండు కూడా విద్యారంగంలో సమస్యలుగా ఏర్పడ్డాయి అని హార్టాగ్ కమిటీ సూచించింది. అండ్ నెక్స్ట్ ఇంకా సమస్యలు ఏంటి అంటే విశ్వవిద్యాలయాల కమిషన్ తర్వాత దేశంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. సో ఈ విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు కాపాడాలి అని సూచించింది. అండ్ నెక్స్ట్ థర్డ్ సమస్య, చదువుకున్నా కూడా నిరుద్యోగం పెరిగింది. సో ఈ నిరుద్యోగాన్ని తగ్గించాలి అంటే వాణిజ్య పారిశ్రామిక కోర్సులను ఏర్పాటు చేసి చదువుకున్న నిరుద్యోగులను తగ్గించాలి. సో ఏ కోర్సు? వాణిజ్య పారిశ్రామిక కోర్సులను ఏర్పాటు చేసి నిరుద్యోగులను తగ్గించాలని హార్టాగ్ కమిటీ 1929 ఇవన్నీ కూడా ఓకే. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత లేదు. ప్రజ్ఞావంతులను ఉపాధ్యాయుల వృత్తి వైపు మళ్లించడానికి సామాజిక ఆర్థిక హోదాను పెంచాలి.
సో ఇక్కడ హాటా కమిటీ ఏం చెప్తుందంటే ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత లేదు, ప్రజ్ఞావంతుల్ని ఉపాధ్యాయుల వృత్తి వైపు మళ్లించడానికి వారికి సామాజిక ఆర్థిక హోదాను పెంచాలి అని చెప్తున్నాడు. సో ప్రజ్ఞావంతులైన ఉపాధ్యాయులు ఉంటే పిల్లల్లో కూడా నాణ్యత అనేది పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా సూచించాడు. అండ్ నెక్స్ట్, స్త్రీ విద్య అధ్వానంగా ఉంది, స్త్రీ విద్యకు తగిన చర్యలు చేపట్టాలి అని ఈయన పేర్కొన్నాడు. అండ్ వెనుకబడిన వర్గాలు అండ్ హరిజనులు అందరితో కలిసి చదువుకోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అండ్ మాధ్యమిక పాఠశాలల్లో పారిశ్రామిక వ్యాపార సంబంధిత కోర్సులు అందించాలి. 1929లో ఆర్థిక మాంద్యం రావడంతో ఈ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించలేకపోయింది. సో ఈ సమస్యలన్నీ కూడా సూచించింది. కానీ 1929లో మనం ఏం చెప్పుకున్నాము, ఫైనాన్షియల్ ప్రాబ్లంగా రద్దు చేశారు అని చెప్పుకున్నాం కదా. సో దీని కారణంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించలేకపోయారు. ఓకే. అండ్ నెక్స్ట్, ఫస్ట్ ఈ ఆర్థిక మాంద్యం అనేది జర్మనీ దేశంలో స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆర్థిక మాంద్యంతో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. అండ్ 1929లో ఈ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్న దేశం ఒక్కటి ఏంటంటే రష్యా. సో అప్పట్లో స్టాలిన్ను పరిపాలించేవాడు అనమాట. సో ఈ రష్యా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. ఎందుకు అంటే ప్రణాళిక అమలు చేసి ఆర్థిక మాంద్యం రాకుండా ఎదుర్కొన్నారు. సో ఇదండి హాటా కమిటీ సూచించిన 1929లో విద్యా సమస్యల పట్ల పేర్కొన్న అంశాలు. సో 21లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు, 29లో రద్దు చేశారు, అండ్ 35లో అగైన్ పునః ప్రారంభించారు. అండ్ 1921లో ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పచెప్పారు. అండ్ విద్యా సమస్యల్లో మెయిన్గా వృధా అండ్ స్తబ్దత అనేవి గుర్తుంచుకోండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.